పేరు సజిత్. నేను సిబిఎఫ్కి 2023 జనవరి నుంచి వస్తున్నాను. నేను ఐర్లాండ్ వచ్చింది కూడా అదే మంత్లో. అండ్ సో నాకు 2024 ఏప్రిల్లో దేవుడు నాకు పార్ట్ టైం జాబ్ ఇచ్చాడు. ఇట్ వాస్ గుడ్, గోయింగ్ వెల్, అంతా బాగుండే. బట్ 2025లో మళ్ళీ మే ఆ టైంలోనే నన్ను సూపర్వైజర్ కూడా చేశాడు అదే జాబ్లో. ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. అసలు నాకు ఆ జాబే పోదు అని నేను కొద్దిగా ఎట్లా చెప్పను, ఆరగెంట్ కాదు కానీ పోదు ఏం కాదు అన్నట్లు ఉంటుండే. బట్ సైటే పోయింది, టోటల్ అన్ని సైట్స్ పోయాయి నా దగ్గర ఉండే అన్ని. దెన్ ఫస్ట్ ఈ జాబ్ కూడా నాకు వచ్చింది అన్ఫార్చునేట్గా. చాలామందిని అడిగాను, రెఫరెన్సెస్ అడిగాను, ఎవరేమీ లేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో దేవుడు నాకు ఒక ఫేస్బుక్ మెసేజ్ ద్వారా ఈ జాబ్ ఇచ్చాడు. బట్ నేను తర్వాత ఆరగెంట్గా ఉండే 1.5 year. బట్ అన్ని సైట్స్ పోయాయి తర్వాత, అప్పుడు ఏం చేయాలో తెలియదు. దెన్ ఫ్రమ్ ఆగస్ట్ నాకు ఏ జాబ్ లేదు, లైక్ పార్ట్ టైం కాదు, ఏది లేదు. బట్ నేనేమో ఇంతనేమో అయిపోయిందేమో, ఫుల్ టైం జాబ్ రాదు, ఇటు పార్ట్ టైం లేదు, ఏం లేదు, ఏం చేయాలో తెలియదు. అడిగేవాడిని దేవుడిని, బట్ నా మనసులో అయితే డౌట్ ఉంటుండే. ఆయన వాగ్దానాలు, ఆయన అడిగినప్పుడల్లా ఏదో వాగ్దానం ఇస్తుండే. బట్ అయినా కూడా నేను ఎక్కువ ఏదో డౌట్ ఉండేది మనసులో. బట్ నాకు నేను జనవరిలో ఇండియా నుంచి వచ్చాను. దెన్ అప్పుడు మళ్ళీ జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసిన, మళ్ళీ అవ్వలేదు. దెన్ ఫిబ్రవరిలో ఒక ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్గా. మంచి రెఫరల్ పెడదాం అనుకున్నా, కానీ ఎట్లా రాదులే అనుకొని నాకు తెలిసిన రీసెంట్గా జాయిన్ అయిన అతన్ని పెట్టా రెఫరల్. బట్ అయినా దేవుడు దాంట్లోనే ఇచ్చాడు. ఏదైతే మంచి వాళ్ళే పెట్టానో నేను రెఫరల్ అందులో రాలే. దెన్ లాస్ట్ వీకే ఈ మండేనే జాయిన్ అయ్యా. సో ఈ 1 week దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ వేలో నాకు కొత్త జాబ్ మళ్ళీ ఇచ్చాడు. ఫస్ట్ ఆ జాబ్ అంతే, మళ్ళీ ఈ జాబ్ అంతే. దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ.